అని కాదు వైఎస్ఆర్‌సీపీ గాని అది. ఇంతకు ముందా? హ్మ్. ఇంతకు వాళ్ళు పదవిలో హ్మ్. ఉన్నప్పుడా? అవును. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగనన్న గారే సరిగ్గా మాట్లాడలేదు గదండీ! ఏ ఓకే. రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ఏం గావాలి, ఏంటి అని జెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడే గాని ప్రజల్లోకొచ్చి ఎప్పుడైనా మాట్లాడాడా? హ్మ్. మాట్లాడలేదు కదా! నాకొక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్‌లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు. పోనీ ప్రజల్లోకొచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకొని ఎందుకండి అంత భయము? హ్మ్. ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి నాకు సరింగా తెలీదు బాబు గారికి. హ్మ్. ఆయనొస్తున్నాడు కదా! మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? హ్మ్. కనిపిచ్చావా? అంటే మీరన్న విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి హ్మ్. ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు స్కామ్ చేశారని చెప్పని ఆ! కూడా వాళ్ళు స్కామ్ మాట్లాడారు. జేశారు. ఆ! మాట్లాడడానికి ఏముందండి నరాలు ఎళ్ళడానికి ఏమైనా మాట్లాడతది కదా! హ్మ్. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో! వీళ్ళకి టెన్షనొస్తుందండి. అయ్యో! వచ్చిన 5.5 నెల, 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు. తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు. ఇంక చెప్పినటివి కూడా చేసేటట్టున్నారు. ఎట్లా మన పరిస్థితి? ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్‌లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం గాక ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారు. ఇది ఓకే. వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు గాని, మిగతా సజ్జలు గాని, తర్వాత ఈయన జగనన్న గాని ఇయన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే. భయమేస్తుంది. ఓకే. ఇప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు కదా అని. ఓకే. హ్మ్. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారో రోజా గారు గాని, లేకపోతే హ్మ్. సజ్జల గారు గాని, హ్మ్. కొడాలి నాని గారు గాని, హ్మ్. ఇట్లా పేరు హ్మ్. నాని గారు గాని, హ్మ్. వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు గాని, హ్మ్. వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని అధికారంలో లేనప్పుడు ఏంటంటే, అప్పుడు కూడా డిఫెండ్ చేశారు. అప్పుడు హ్మ్. కూడా ఫైట్ చేశారు. అప్పుడు కూడా మాట్లాడారు. హ్మ్. రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు. ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండీ! ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం హ్మ్. న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. హ్మ్. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి, ఒకరి మీద నోరేసుకొని పడిపోయి హ్మ్. అట్లాంటి తత్వం కాదు. హ్మ్. ఇప్పుడుండే ప్రభుత్వం, ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. హ్మ్. అందరిని కలుపుకొని పోయే రకమే కానీ, బట్ వీళ్ళు ఏదో అంటారు గదా! ఇప్పుడు దున్నపోతులు, ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని. ఆ! ఆ విధంగా అట్లా ట్రీట్‌మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. కానీ వాళ్ళ నోటికి అద్దు, అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నానండి ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకెళ్ళి ఎళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అనంటే, ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాల. హ్మ్. ఏకీభవిస్తూ పోతా ఉండాలి. తెలివిగలవాళ్ళు చేసే లక్షణం. హ్మ్. మరి ఎవరు ఈళ్ళకి సలహాలిస్తారో నాకు తెలీదు గానీ హ్మ్. ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి గదా! మంచి గూడా. అవును. కంపెనీలొచ్చినియిగా తీసుకొచ్చి చెప్పాలి గదా! అవును. అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, హ్మ్. లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు గదా! వాటి గురించొస్తారండి ముందుకి. హ్మ్. ఇంక మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు. హ్మ్. అది వీళ్ళు చేసే ధోరణి అన్నమాట. ఈ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రైట్. రైట్. నాయకులు ఇది. ఓకే అండి. అంటే పర్టిక్యులర్‌గా మీరు రోజా గారిని గాని, లేదంటే శ్యామల గారు గాని, లేకపోతే శ్రీరెడ్డి గారిని గాని, వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే గదండీ! హ్మ్. ఇప్పుడు సపోజ్ రోజా గారున్నారు. రోజా గారు సరింగా పరిపాలన చేసి ఉండుంటే, హ్మ్. ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి, ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే, ఈరోజు గెలిసుండేది కదా! ఎందుకు గెలవలేదు? హ్మ్. మీరంటారు. మరి అప్పుడు ప్రభుత్వము ఈవీఎం అప్పుడు టాంపరింగ్ చేశారని కాదు. చెప్పనన్నారు. అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిసినోళ్ళు మళ్ళీ 21 సీటుకి, 23 సీట్లకి ఎందుకొచ్చారని మీరు అడగొచ్చు. క్వెషన్ చేయొచ్చు. హ్మ్. అప్పుడు స్టార్టింగ్‌లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్నీ కట్టించి బిల్డింగ్స్ కానీ అన్నీ కట్టించి అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. హ్మ్. సో, ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికి నువ్వు గొప్పవాడివి. ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతది. హ్మ్. మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తు చిత్తుగా ఓడిచ్చారు? నువ్వంతా మంచి చేసుంటే? టాంపరింగ్ చేశారంటున్నారు. మరి మీరు ఈవీఎం 151 టాంపరింగ్. సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో, నో అన్నారు గదా! హ్మ్. మరి అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. హ్మ్. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి. అట్లాగా మాట మార్చకూడదు కదా! ఓకే. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు. ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికి మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అదెట్ట మాట్లాడతారు? నాకందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్, స్కిట్‌లు అన్ని చేసిందా? డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి? హ్మ్. మరి ఎక్కడ పరిపాలన చేసిందావిడ? ఎక్కడ ప్రజల్లోకెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది. హ్మ్. లాస్ట్ ఎలక్షన్‌లో మూమెంట్‌లో ఒక నెల, 2 నెలల ముందర పొయ్యి ఒక ఏదో ఒక గుర్కా యేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతదా? హ్మ్. కాదు గదా! అదే. అందుకు ప్రజలు. కోపం.
అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్, నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే, నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి, ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. అమ్మాయిని ఇంజనీరింగ్ ఇది డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు, మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందరించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత, మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు, మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలన్నారండి? ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళీ వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే. ఇంకా అంతే కదా, నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని, తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయ్యి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు?
ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం గానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో మాట్లాడడం గానీ, ఏది చూసినా గానీ, యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని గానీ, లేతే వాళ్ళని గానీ, వాళ్ళ జీవితాన్ని గానీ, లేతే వాళ్ళ లైఫ్‌ని గానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో, ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు గాని, ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. ఒరే పవన్ కళ్యాణ్, నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని, కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.